యమ దగ్గరికి అలా వరద చూసినాడు. యమ దగ్గర వచ్చిన ఆయన గౌతుడా, అయ్యో నేను ఏ పాపం చేసినా ఏ నేరం చేసినా మన ఆరుగురు అన్నదమ్ములు లగ్గాలు చేసినావు, నాకెందుకు లగ్గ చేయలేదు మన ఆయన గౌతుడా అన్నప్పుడు కనుక నేమి గౌతుడు ఏమంటూ ఉన్నాట, అలనాడు కనుక నేమి 7 పాపాల సంగతి అంతా చెప్పినా, పాపాలు చేసినది కనుక నేను ఇప్పటికైనా పెద్ద కొడుకు నువ్వు కాబట్టి పాపాలు వచ్చి నీ ప్రాంతాలు ఏమి చుట్టుకొని ఉన్నాయి. నాయనగా జమ దగ్గర గురుదేవుడా 6 అన్నదమ్ముల పెళ్లి ఒక్క తిరిగి చేసినా పాపాలు పరిపాలన చేసుకురా చేసుకొని వచ్చాక నీకు రంగరంగ వైభవ కళ్యాణం చేస్తున్నావురా. 6 అన్నదమ్ములు 10 రూపాయలు ఖర్చు పెడితే నీకు 101 రూపాయి ఖర్చు పెట్టి రంగరంగ వైభవం కళ్యాణం చేస్తున్నాని ఆనాడు చెప్పినాడు గౌతుడే. అడవి సరే మంచిది అన్నమాట నాయన గౌతుడా. ఆ పాపాల బాణాలు ఎక్కడున్నాయో చెప్పగా లోప మంచి ఉంది మంచి కొమ్ముకున్నాయి అన్నప్పుడు రాజరాజమ దగ్గర కూడా దేవుడు దగ్గర మంచి కాడికి వెళ్ళిపోయి 7 పాపాల బాణం తీసుకున్నాడు కాబట్టి కట్టుకొని వెనక ఆ రెండవలా మాట్లాడమ్మా కళకళ కన్నీరు కన్నీరైనా తీసేరా గౌతుడా మానయ్య గౌతుడు నాయన గౌతుడు పాపాలు ఎందుకంటే చేసి పాపాల పరిపాలన దగ్గర వేయాలి, ఏడికెళ్ళి పోవాలి, ఈ 7 పాపాలు ఎంత పరిపాలన చేయాలి, నా రంగం ఎప్పుడు పోవాలి. దిగుల గట్టేమో నర్రల కూడా కుడి మడి గట్టేమో కుర్రాల కాకల దూరండి కారణ దూడి లోపల చీమలైన దూరండి ఆ చిట్టి అడవి లోపల జమదగ్ని గురుదేవుడే ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా తోడుకుంటా మేలుకొచ్చిందా మామ పాట పాడుకున్నావు అయ్యో. రాజా గౌతుడు పోతున్నాడే అయ్యా అధ్యక్షుడు ఇక్కడ ఆయనయ్యో అయ్యా ఆయన పిడివాడాలి నాయన. ఆ విధంగా ఏడ్చుకుంటూ పోతూ ఉండగా పోతుండ కనుకనేమి ఇక్కడ కనుకనేమి బిడ్డ పక్షిలాగా తల్లి అల్లవాడేలో పిల్ల చింతామణి అది కాలింగాల మడి లోపల తాకదాని ఉత్కాలాగా పోంగా ఉత్కాలాగా కనుకనే ఆ తల్లి అల్లమాడేలో ఆ కాళింగ మడిలో దిగబడి ఉన్నదట. అడగడగా 7 పొత్తులు 7 మాపులు అయిపోయారు, 7 పొత్తులు 7 మాపులు అయ్యే కాలింగాల మడిపోయిన పిల్ల చింతామని వాళ్ళు లేక ఉత్కా లేక కలకల కన్నీరు తీస్తూ ఉంది. ఈ బాటదారు జమదగ్ని గురుదేవుడు ఆయన కవళ బాణ ముందు వెంబడి పెట్టుకుని పోతుండట. పోతుండ మనకనే పిల్ల చింతామని కళ్ళవార చూసి నాయన ఓ బాటసారి నాయన ఓ బాటసారి మా బిడ్డ వెనకనే నా తల్లి అల్లమాటేలో కాలింగల మడుగు లోపల దిగబడి ఉన్నది, నా తల్లిని కనుకనే తీసినట్టయితే నీ కనుకనే మీ కోరిన కోరిక తీరుతూ ఉంటది అన్నప్పుడు జమదగ్ని గురుదేవుడు ఏం చేసిన మరి తల్లి అని తల్లి ఎక్కడో చూపించిన కాలింగాలం అడుగు దగ్గర తీసుకుని వచ్చిందట. కాలింగాలం అడుగు తీసుకుని వచ్చినప్పుడు 4 కొమ్మలు 4 ఊపిరాలు కనుక 8 కాళ్ళు అవపడుతున్నాయి, పరమరమంతా అవపడుతూ ఉంది. ఇలాగూ కాలు పట్టుకుంటే కాలు సొచ్చును, కొమ్ము పడి కూడా కొమ్ము మూసిపోచ్చును, ఊపిరి పట్టుకుంటే మూసిపోచ్చును. ఓయమ్మ అల్లమాడేలువా అయ్యో నాతో కాదని జమదగ్ని దేవుడు నాతో కాదని పిల్ల చింతామని ఏమంటూ ఉంది. నాయన జమదగ్ని దేవుని చేతిలో పూల వేస్తా ఉన్నాయ్యా, ఆ పూల వేస్తా తీసుకొని కనుకనే దుఃఖముల కానీ మొదలుపెట్టి ముడుపు పొక్కదాకా కూర్చున్నట్టయితే కానీ ఏమిసి గడ్డ వినబడతాను రామరావు గద్ద వినబడతా అన్నప్పుడు జమదగ్ని దేవుడు ఏం చేసినట్ట
పూల బెస్త నీసి కనుకనే దుగుమరకాయ మూల పెద్ద పూసుపుడు ఒకదాకా మూడు పక్కన కనుకనే దాని మళ్ళా వాడేలు వచ్చి తగిన మంటదాట తనవైన మంటప్పుడు కనుకనే బిడ్డ చింతామణి అమ్మ చింతామణి నువ్వు ఏడిపోతున్నా ఏడు మాపల ఆకలి అయితే నువ్వు దూపలేదు పాల్గొడు అన్నప్పుడే పాల్గొడు అన్నప్పుడు వెనకనేమి చిల్లాను వెనకనే పిల్లలు వాడేను చింతామణి ఏమంటున్నాడు అమ్మా అయితమే అయితమే గాని బాలసారి బాధ ఉందో ఏముందో కష్టమేందో నిష్ఠూరమేందో నిన్ను కాపాడినందుకు ఆ బాలసారి బాధలు ఏందో కనుక్కో అన్నదాట చింతామణి అనగానే ఆ తల్లి అలవాడే నాయన నీ పేరేమిటనగా నాది ఇక్కడ దగ్గర జలగరిపట్నం అయిన వారి కౌతురు భార్య ఆల్యమ్మ కొడుకులు కనుకనే వేడుకున్నాను ఏడుకంటే పెద్దవాణి కనుకనే రాజా గౌతుడు నేను జమ దగ్గర గురుదేవు ఉన్నా జమ దగ్గర గురుదేవు నేను మా నాన్న కనుకనే పాయకు 7 పాపాలు వేసిండు పాపాల పరిపాలన చేసుకున్నా నేను వస్తుండే సరే మంచిదన్నట ఆవులు కాపాయి ఎందుకంటే ఓ పాపాల పరిహారం అయిందట ఇంకా 6 పాపాలు ఉన్నాయి 6 పాపాలు ఉన్నాయి అయితే ఆయనకి పెళ్లి అయిందంటే పెళ్లి కాలేదన్నమాట ఓ జమ దగ్గర గురుదేవుడా అడగనికనేవి ముసలితనానికి సగం వయసు వచ్చి పాయనయ్యా నీ వయసు లోపల సగం ముసలితనం వచ్చింది నీకు పిల్లలు ఇస్తారు పెళ్ళి చేసుకుంటాను నిన్ను ఈ ఒక్క పాపం పరిహారం అయిపోయింది 6 పాపాలు ఎన్నడు పరిహారం చేయాలి నువ్వు నాకు ఇప్పుడు చేసుకోవాలి పాపాల పనులు అక్కడ అట్లా ఉన్నది అడవాడి కనుకనేవి పాపాల పనులు అక్కడ అట్లా ఉన్నది పాపాల పనులు అక్కడ ఉన్న కనుకనేవి ఏం చేస్తామని పిల్ల అలవాడే ఏం చెప్తూ ఉందట రాజా గౌతుడా ఇక్కడ దగ్గర కనుకనేమి దేవలోకం ఉన్నది దేవలోకం లోపల వెనక ఎల్లమ్మ ఉన్నది పార్వతీ అడవడిన జంగమయ్య కనుక బుద్ధ పుత్రిక ఉన్నదయ్యా ఆమె యొక్క స్వయమానం కట్టింది స్వయమానం కట్టినాడైతే కనుకనే సమయం కృష్ణ లగ్గం చేసుకుంటుందట ఆ లగ్గం కనుకనే స్వయమానం గెలవాలి గరిగ చేసుకున్నట్టు మన లగ్గం చేసుకోవచ్చు బియ్యం పావుచేరు కనుకనేమి 1 రూపాయి ఖర్చు కాకుండా లగ్గ నీకు చేసేదా లగ్గ నీకు చేసేదా నీకు అచ్చచేరు బియ్యం అడవనగానే 1 రూపాయి ఖర్చు కావాలి లగ్గ వైపు ఒక లగ్గ చేసినాయి జమదగిరి గురుదేవుడు ఏమంటుండు అమ్మా కామడేనువా అర్ధ చేరు బియ్యం 1 రూపాయి ఖర్చు లగ్గ చేసేదవా నీ మాట అంటడం మారన్నప్పుడు దేని ఏమంట ఉంది నాయన జమదగిరి గురుదేవా నేను కనుకనేమి దేవా లోపల కనుక ఆవులిచ్చి పాలించి కనుక సాదేవాళ్ళు నేను ఉండగా నేనేమంటే ఎవరు కూడా కావలేను ఉన్నా ఒకవేళ ఇంట్లో పెద్ద వాయిన పంటేడు పండవాళ్ళు పోవు కూర్చేడు వర్షాలు కూడా పోవు నా మాట నువ్వు నమ్మవయ్యా సరే నమ్మకం దేవలోకి తీసుకొని వెళ్ళిపోయిందట దేవలోపల కనుక నీ వర్తకరం దూరం దగ్గర ఉండగా